కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడ బూరుడుకు చెందిన కురువ నరసింహులుని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు తెలియజేశారు. కురువ నరసింహులు క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి తొలగించినట్టు కె బాబురావు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజు నుండి కురువ నరసింహులకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు గుర్తించాలని తెలియజేశారు. ఇట్లు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కర్నూలు. ఒక పక్క మోడీ గారు, మరో పక్క అమిత్ షా గారు భారతదేశంలో రామ మందిరాన్ని ఇండియా కూటమి వస్తే ధ్వంసం చేస్తారు. ఈ విధంగా మీరు ఒక ప్రధానమంత్రి అయినటువంటి మీరు, ఒక కేంద్ర హోంమంత్రి అయినటువంటి వారు మీరు ఈ వాక్యాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఇండియా డెమోక్రసీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే ఒక్క భారతదేశం అనే గొప్పగా చెప్పుకుంటున్న రోజులు కూడా ఇవి. అయ్యా బాబు నరేంద్ర మోడీ గారు, అయ్యా బాబు అమిత్ షా గారు, మీకు విషయం తెలుసుకోండి. తెలిసి కూడా ఎందుకు అలా ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఆ రోజు ప్రప్రథమంగా భారతదేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి స్వతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రామ మందిరానికి తన సొంత డబ్బులతో మందిరం నిర్మించని వేసిన మహానుభావుడు. అటువంటి కుటుంబం పైన, అటువంటి పార్టీ పైన మీరా విమర్శించేది? అంటే కేవలం ఇండియా కూటమి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, నెహ్రూ గారి వారసత్వము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాత్రనగా పగలనగా కష్టపడుతున్నారు. మీ తప్పులు ఎత్తుచూపుతూ, మీ యొక్క అరాచకాలను ఎత్తుచూపుతూ, మీ మత విద్వేషాలను ఎత్తుచూపుతూ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావాలతో లౌకిక రాజ్యమైనటువంటి మతరాజ్యంగా మార్చుకోవడానికి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళపైన మీరు విమర్శలు, సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన మీరా విమర్శించలు. గత 10 సంవత్సరాలుగా మీకు లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదే రామ మందిరాన్ని సుప్రీంకోర్టుకు అప్పగించడం కాంగ్రెస్ పార్టీ కాదా? మీరిచ్చారా? ఇది మా పరిధిలో లేదు. న్యాయస్థానమే నిర్ణయించని, న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయించినా కూడా మేము సమ్మతిస్తాం అని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పితే సుప్రీంకోర్టు ఆర్డర్ రామ మందిరాన్ని నిర్మించుకోవాలని ఇస్తే దానికి ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు భారతదేశంలో. అది గుర్తుంచుకోండి. కేవలం ఓటు బ్యాంక్ కోసం, కేవలం మీ పార్టీ పబ్బు కోసం, కేవలం మీ యొక్క కేవలం మీ యొక్క దోచుకోవడం కోసం భారతదేశాన్ని 10 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి మబ్బ పెడుతూ, ఇటువంటి జనాలను మండి డైవర్ట్ చేస్తూ ఈ విధంగా మత ద్వేషాలు తీసుకురావడం మీకు తగునా? ఇదే మీ రాజకీయము? ఇదే నీతి రాజకీయము? ఇదే మీ పరిస్థితి? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరిద్దరు కూడా గుజరాత్కు చెందినవారు. గుజరాత్లో ఒకప్పుడు గోద్రా మతతత్వాలు జరిగితే, అరాచకాలు జరిగితే వాజ్పేయి గవర్నమెంట్లో వివిధ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యేకంగా వ్యతిరేకించిన పార్టీ. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు లేని రాజకీయం ఇప్పుడు మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు లేని మతతత్వాలు ఇప్పుడు పుట్టుకొని వస్తున్నావా మీకు? కాంగ్రెస్ పైన ద్వేష